మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఎందుకు అంటే దురుద్దేశముతో దేవుని అడుగుతాం. దురుద్దేశముతో, దేవా నన్ను ధనకుని చేయి, నన్ను గొప్పవాణి చేయి, నాకు డబ్బులు ఇవ్వు. ఇస్తాడు దేవుడు. నువ్వేం చేస్తావు? తీసుకుపోయి తాగుతావు, తీసుకుపోయి ఏం చేస్తావు? వ్యభిచారం చేస్తావు. తీసుకొని పోయి ఏం చేస్తావు? దేవునికి భయంకరంగా ఉంటావా? ఉండవు. పోనీ దేవునికి ఏమన్నా చేస్తావా? చేయవు. ఏం చేస్తావు? దేవుని మర్చిపోతావు. ఎంతమందిని దేవుడు ఆశీర్వదించలే. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. వారి గురించి నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను. దేవుడు బ్లెస్ చేశాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ వారికి ధనం వస్తున్న కొద్దీ దేవుని పైన ప్రేమ తగ్గింది, దేవుని పైన విశ్వాసం తగ్గింది, దేవుని పైన ఉన్న భయము భక్తి తగ్గింది. లాస్ట్కి దేవునికి దూరం అయిపోయారు, చెదిరిపోయారు. చివరి వరకు ఎవరుంటారో తెలుసా? ఎదుగుతున్న కొద్దీ వారు దేవునికి ఎప్పుడు కూడా తగ్గించుకొని, దేవా నాకెంత డబ్బు వచ్చినా, ఎంత హోదా నాకు వచ్చినా, ఏదేమైనా నన్ను నేను తగ్గించుకుంటాను నేను అని నటించే వాళ్ళు కాదు, కానీ యథార్థంగా జీవించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎదుగుతూ ఉంటే కొంతమంది ఎదుగుతూ ఉంటే దేవునికి చాలా అంటే ఏమనుకుంటున్నాను, నేనేంటి చేసేది, నేనేంటి ఇచ్చేది, ముందు ఎట్లున్నావు ఇప్పుడు అట్లనే ఉండు, మారొద్దు. ముందు ఎంత లోబడి ఉన్నావు అదే లోబడి ఉండు. ముందు ఎంత భయంతో ఉన్నావు అదే భయంతో ఉండు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు అదే విశ్వాసం కలిగి ఉండు. నీ పరిస్థితి మారగానే నీ ఆలోచన మారొద్దు, నీ ఉద్దేశం మారొద్దు, నీ కమిట్మెంట్ మారొద్దు. మారితే తిరిగి నువ్వు మొదటి స్థితికి నువ్వు మళ్ళీ వచ్చేస్తావు. తర్వాత ఎన్నటికీ నీ జీవితంలో దీవెన ఉండదు, ఎప్పటికీ ఉండదు. అందుకనే ఎవరైనా సరే దేవుని చేత దీవించబడాలి అంటే ఆయన దగ్గర ఎట్లుండాలా? మొదటి నుండి చివరి వరకు ఒకేలాగా ఉండాలా కదా. అందులో మార్పు ఉండకూడదు. డబ్బు వస్తూనే ఉంటుంది, పేరు వస్తూనే ఉంటుంది, ప్రజలు వస్తూనే ఉంటారు, చాలా దీవించబడతావు. కానీ నీకు గర్వం రావద్దు. ఏం రావద్దు? గర్వము రావద్దు. దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ప్రార్థన నెగ్లెక్ట్ చేయొద్దు, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది బ్లెస్ అయిన తర్వాత వాక్యం వస్తుంటే కూడా వాక్యం వినరు, కబుర్లు వింటారు. ఏమింటారు? కబుర్లు. దేవుని మాటలు. ఒకప్పుడు దేవుని మాట ఎట్లా అనిపించేది వాళ్ళకంటే, ఆ మాట వింటుంటేనే ధైర్యము, విశ్వాసము, అభిషేకము వచ్చేది. ఇప్పుడు ఆశీర్వదించబడ్డ తర్వాత, స్వస్థత వచ్చేసిన తర్వాత, విజయం వచ్చేసిన తర్వాత, అన్నీ సాధించిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? అయిపోయింది, కడుపు నిండిపోయింది, ఇంకేముంది, మనకేం కావాలి, ఇంకేమవుద్ది కదా. గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వమే తిరిగి వాళ్ళను నాశనానికి నడిపిస్తుంది. అందుకే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. అందుకని అంటాడు చూడండి, దురుద్దేశముతో కూడిన ప్రార్థన దేవుడు విన్నంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? 4:2లో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఎందుకు? దురుద్దేశముతో అడుగుతున్నారు మీరు కదా, దురుద్దేశముతో అడుగుతున్నారు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, అప్పుడు దేవుడు మీకు సహాయము చేస్తూనే ఉంటాడు. జీవితకాలం అంతా నువ్వు ఎంత తిన్నా తరిగిపోనంత దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా ఇంకా మిగిలిపోయేంత సంపద దేవుడు ఇస్తాడు. నీ పిల్లలు తిని తృప్తి నొందేంత వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి సంగమా, మరి మన జీవితంలో మనము విజయం పొందాలన్నా, మనము కూడా
మరి గొప్ప వెలుగు కలిగి జీవించాలన్న, ప్రకాశించాలంటే మరి ఇది మన వెలుగు ఈ లోకమంతా చూడాలంట. అవునా కదా? కాబట్టి ఆ విధంగా మనం బ్రతకడానికి దేవుడు మనకు కొన్ని మార్గాలు చూపించాడు. కాబట్టి విశ్వాస జీవితము మరి మనం కలిగి జీవించాలని, మన జీవించే జీవితమును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా, ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా, గంటలు గంటలు నాన్ స్టాప్ ప్రేయర్ చేయడం ద్వారా, వర్షిప్ చేయడం ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరైతే నాకు నచ్చినట్లు బ్రతుకుతారో వారిని నేను పరలోకానికి నేనేం చేస్తానో వారసులుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, అప్పుడు ఎట్లుంటామమ్మా? ప్రకాశిస్తాం. మనని ఎవరు చూసినా ప్రైజ్ ద లార్డ్ అంటారు, అంతే. వాడ వేస్ట్ అన్నాడు, మనం చూడంగానే పరిగెత్తుకొని వస్తారు మన దగ్గరికి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. నీ ప్రవర్తన, నీ జీవిత విధానము, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థన జీవితం, ఇవే దేవునికి కావాలా. హల్లెలూయా, హల్లెలూయా.